ఇది మన దేశంలోని పలు చట్టసభల్లోని కొన్ని దృశ్యాలు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇలా ఏ చట్టసభ అయినా అధికార ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలే. సమస్యలు తీరుస్తారని ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే కొంతమంది నాయకులు ప్రజా సమస్యలపై చర్చిస్తున్న తీరు ఇది. కొందరు ప్రజా ప్రతినిధులు అరుస్తారు, కొందరు వాదిస్తారు, కొందరు మరి అభ్యంతరకరమైన పదాలు కూడా వాడతారు. ఇలాంటి మాటలు బయట మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతారు. కానీ సభలో మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టరు? వారికి అంత ఫ్రీడమ్ ఎలా వచ్చిందన్న ప్రశ్న రావడం సహజం. ఇది కేవలం రాజకీయ బలమా అంటే ఖచ్చితంగా కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రొటెక్షన్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 రాష్ట్ర అసెంబ్లీకి, ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటుకు సభలో సభ్యులు ఏదైనా మాట్లాడితే దానిపై బయట కోర్టులో కేసు పెట్టరాదు. అది వారి పార్లమెంటరీ ప్రివిలేజ్. అంటే అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడినా కేసులు ఉండవు. అలా అని వారికి పూర్తిగా అడ్డుకట్టలేదని కాదు, వారికి లిమిటేషన్స్ ఉన్నాయి. సభలో మాట్లాడిన మాటలను బయట మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ రిపీట్ చేస్తే వారికి ఆ ప్రివిలేజ్ వర్తించదు. వారిపై అప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంటుంది. రెండో లిమిట్, చట్టసభలో హింసకు ప్రేరేపించేలా, క్యాస్ట్ లేదా కమ్యూనిటీపై ద్వేషం పెంచేలా లేదా రెచ్చగొట్టేలా మాట్లాడితే కోర్టు జోక్యం చేసుకోవచ్చు. మూడో లిమిట్, క్రిమినల్ పనులు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు తీసుకోవడం, లంచం, బ్రైబరీ, వీటిని పార్లమెంటరీ ప్రివిలేజ్ కవర్ చేయవు. దీనిపై కోర్టు నేరుగా విచారణ చేయగలదు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు సమస్యలపై చర్చలు పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకోవడమే పనైంది. సభలో చర్చ ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత విషయాలు అవమానించే విధంగా వ్యాఖ్యలు అక్కడ చేసుకోవద్దు. చట్టసభలో మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కాబట్టి అది చరిత్రలో నిలుస్తుంది. ఇలా సభలో గందరగోళ వాతావరణం క్రియేట్ చేసినా, లేదా సభలోని మరో సభ్యుడిపై దాడి చేసినా, లేదా అసభ్య పదజాలంతో దూషించినా వారికి అడ్డుకట్ట వేయలేమనే ప్రశ్న అందరికి రావడం సహజం. మరి ఇలా చేస్తున్న సభ్యులపై చర్యలుండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. చట్టసభల్లో ఏం జరిగినా అది స్పీకర్ పరిధిలోనికే వస్తుంది. సభలో అభ్యంతరకర పదాలు వాడితే ప్రివిలేజ్ మోషన్ వేస్తారు. సభలోనే శిక్ష పడుతుంది. మందలింపు చర్యలు లేదా వారిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంటుంది. మరి స్పీకర్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలా వ్యక్తిగత దూషణలు, సభా సమయం వృధా చేయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తగ్గిపోయిందంటే మనం ఖచ్చితంగా సమాధానం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలము, ప్రజా సమస్యలను తీర్చమని నాయకులను మనమే ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తాము. సభా సమయాన్ని వృధా చేసే నాయకుడెవరో, ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకుడెవరో గుర్తించి అలాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపించాల్సింది ప్రజలే. ప్రజా సమస్యలపై పాలసీలను రూపొందించే అసెంబ్లీలో ఇలా సభా సమయాన్ని వృధా చేస్తున్న నాయకుల పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అంతేకాదు చట్టసభల్లో ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.